మొన్నటిదాకా మైక్ ముందుకొస్తే ప్రత్యర్థుల గుండెల్లో మోత మోగించిన ముఖ్య నేతలు స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ఒక్కసారిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోవడం వెనుక అసలు కదేంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కడప నగరంలో చక్రం తిప్పి వైసీపీ నేతలు మాటలతో చీల్చి చెండాడిన ఆ నాయకుడు ఇప్పుడెందుకు పెద విప్పటం లేదు? హైదరాబాద్ నుంచి హుటాహుటిన వాలిపోయి వైసీపీపై నిప్పులు చెరిగే ఆ గొంతు ఇప్పుడెందుకు మోగబోయింది? మరోవైపు పోస్ట్ టైం గెలుపుతోటే ఫైర్ బ్రాండ్ ముద్ర వేయించుకున్న ఆ మహిళా ఎమ్మెల్యే మునుపటిలా విపక్షంపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టకపోవడం వెనుక ఆంతర్యం ఏంటి? కొత్త ప్రచారాలు చక్కర్లు కొడుతున్న వేళ పాత టీడీపీ కడలో రగులుతున్న అసంతృప్తి ఎలాంటి మలుపు తిరగబోతోంది? రాత్రికి రాత్రే మారిపోతున్న కడప రాజకీయ సమీకరణాలేంటో ఒక లుక్ వేద్దాం. కడప రాజకీయంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ 4 రోడ్ల కూడల్లో విన్నా ఒకటే చర్చ. అవునా, నిజమా అంటూ అందరిలో ఒకటే ఉత్కంఠ. నిన్న మొన్నటిదాకా వైఎస్సార్సీపీకి అధినేత జగన్మోహన్ రెడ్డి పేరెత్తితేనే విరుచుకుపడ్డ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఉన్న పళంగా సైలెంట్ అయిపోవడంతో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. కడప నగరంలో కూటమి జెండాని ఎగరేసిన నాటి నుంచి ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తూ వార్తల్లో నిలిచిన నాయకుడు. ఈ మధ్యకాలంలో అసలు మీడియా వైపే చూడకపోవడం వెనక దాగున్న మిస్టరీ ఏంటన్న చర్చ జరుగుతోంది. హైదరాబాదులో ఏ చిన్న పని ఉన్నా ముగించుకుని హుటాహుటినా కడపకు రావడం, వచ్చి రాగానే ప్రెస్ మీట్ పెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, వారి అక్రమాలపై అగ్గిమీద గుగ్గిలం అవడం శ్రీనివాసరెడ్డి స్టైల్. వారానికి కనీసం 2-3 సార్లు మైక్ ముందుకొచ్చి వైసీపీ శ్రేణుల గుండెల్లో నిద్రపోయిన శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఆ పార్టీ ప్రస్తావనే తేకపోవడం వెనుక ఏవైనా తెర వెనుక ఒప్పందాలున్నాయా అన్న అనుమానాలొస్తున్నాయట కొందరికి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కడప నగరంలో తిరుగులేని రాజకీయ శక్తిగా కనిపించారు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి. భర్త బాటలోనే ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా దూకుడు ప్రదర్శించారు. అయితే ఈ మధ్యకాలంలో పార్టీ పరమైన విమర్శలకు పూర్తిగా దూరంగా ఉండటం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందా అనే అనుమానాలొస్తున్నాయి. జగన్ని, వైసీపీ ప్రభుత్వ హయాంలోని నిర్ణయాల్ని నిరంతరం ఎండగట్టిన శ్రీనివాసరెడ్డి ఇప్పుడు మైక్ దొరికితే కేవలం అధికారిక అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు తప్ప విపక్ష పార్టీపై దాడి చేయడం లేదు. ఈ హఠాత్ మార్పు కడప నగర రాజకీయాల్లో కొత్త అనుమానాలకు, అనేక పొలిటికల్ గాసిప్స్ కు తెరలేపుతోంది. కేవలం రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి మాత్రమే కాదు, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వైఖరి కూడా ఇప్పుడు కడప రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. రెండేళ్ల క్రితం ఎమ్మెల్యేగా గెలిచినప్పట్నుంచి కడప నగరంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేరు చెబితేనే నిప్పులు చెరిగే మాధవిరెడ్డి ఇప్పుడొక్కసారిగా ఎందుకో తన ధోరణి మార్చుకున్నారు. నగరంలో ఏ చిన్న పార్టీ కార్యక్రమం జరిగినా అంజాద్ బాషా అవినీతి, అక్రమాలంటూ తీవ్రస్థాయిలో హాట్ కమెంట్స్ చేసే ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన పేరు ఎత్తడానికి కూడా ఎందుకో సంకోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై, స్థానిక వైఎస్సార్సీపీ నాయకత్వంపై ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వెనుక ఉన్న అసలు ఆంతర్యమేంటన్న చర్చ మొదలైంది. 2 ఏళ్లుగా అంజాద్ బాషాని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కడిగి పారేసిన మాధవిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఎదురొచ్చినా పట్టించుకున్నట్లు వెళ్లడం వెనుక అర్థమేంటని సొంత పార్టీ తమ్ముళ్లే గుసగుసలాడుకుంటున్నారు. విపక్ష పార్టీ అధినేత సొంత జిల్లాలో వైఎస్సార్సీపీ తప్పుల్ని మరింతగా ఎండగట్టాల్సున్నా ఎమ్మెల్యే ఒక్కసారిగా మౌనం దాల్చడం వెనుక ఏవైనా బలమైన కారణం ఉందా అనే చర్చ కడప నగరంలో జోరుగా సాగుతోంది. కొన్నాళ్లుగా ఆ కుటుంబం వైసీపీలో చేరబోతోందంటూ విపరీతమైన ప్రచారాలు జరిగాయి. సరిగ్గా ప్రచారాల తర్వాతే మాధవిరెడ్డి దూకుడు తగ్గడం, వైసీపీపై విమర్శల జోలికెళ్లకపోవడాన్ని చూస్తుంటే తమ్ముళ్లకేదో తేడా కొట్టేస్తోంది. కడప నగరంలో జరుగుతున్న ఈ రాజకీయ తతంగమంతా చూస్తుంటే పాత టీడీపీ క్యాడర్లో అసహనం నషాలానికి చేరుతోంది. రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి మొండి వైఖరిపై, రహస్య రాజకీయ ఎజెండాపై సొంత పార్టీ శ్రేణులే తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి చెండా మోసిన పాత క్యాడర్ని పూర్తిగా పక్కకు పెట్టి సొంత ఎజెండాతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం అడుగులు వేస్తున్నారని తమ్ముళ్లు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతున్న శ్రీనివాసరెడ్డి కానీ, ఎమ్మెల్యే మాధవిరెడ్డి కానీ వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఈ సందేహాలకు మరింత ఊతాన్నిస్తోంది.
మా మాటే శాసనమంటూ చెలాయించుకున్న రెడ్డప్పగారి దంపతులు చివరి వరకు కూటమితోనే ఉంటారా లేక ప్రచారంలో ఉన్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంటారా అన్నది ఇప్పుడు కడపలో $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అన్ని పదవుల్ని ప్రాధాన్యతల్ని అనుభవించి రాజకీయ భవిష్యత్తు కోసం వైఎస్సార్సీపీతో తెరవెనుక మైత్రి నెరుపుతున్నారా అని సొంత పార్టీ నేతలకే అనుమానాలొస్తున్నాయి. రాజకీయాల్లో లౌక్యంగా ముందుకెళ్లాలనే వ్యూహమా లేదంటే రాబోయే ఎన్నికల కోసం వేస్తున్న ముందస్తు అడుగులా అన్న చర్చ కూడా వస్తోంది. ఈ తెరచాటు రాజకీయాలతో కడప సమీకరణాలు చివరికి ఏ మలుపు తిరుగుతాయో చూడాలి మరి.